గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ TV1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ TV1 న్యూస్ యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు CDPO కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తల సమస్య పట్ల నిరసన కార్యక్రమానికి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి. బీపీ షుగర్ ఉండేవాళ్ళు అది చనిపోయినారు. అది నిజంగా చనిపోయినారు. ఒక్కసారిగా వెళ్ళిపోతే నాకు చేయండి ఏం లేదని యూట్యూబ్లో పెట్టేస్తాడు. ఓ అని చెప్పేసి ఇంకా ఊళ్ళో అది ఎవరిని ఒక ఆమె రాలేదనుకున్నా ఆ గుడ్డు ఎందుకు తెలియదు, ఎందుకు ఎక్కువ పెట్టుకున్నాను అమ్ముకునేదానికని తినేదానిక ఎన్ని ప్రశ్నలతో సంపుకొని చాలా మంది ఎదురు తిరిగేపటికి కొద్దిగా తగ్గినాడు. లేకపోతే ఇంకా ఎక్కువ మన సైడ్ రాలేదు. నాకు ఎంత చాలా కట్టేది ఎంత రూపాయి చూడలేదు, ఒక బాటిల్ లేదు, ఇంకోటి లేదు. లేదమ్మా, పైరుతోనే ఉద్యోగస్తులకు అంతా ఏమైపోయారంటే మీకే కాదు, చంద్రబాబు నాయుడు ఏం దినామును అన్నము పప్పు పెడుతున్నాడు, ఆయన దినము పంచపక్ష పరమాన్నాలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు దినము పప్పు అన్నమే పెడుతున్నాడు, వాళ్ళు పంచపక్ష పరమాన్నం పెడతారని పైరు. ఆ కారమాన్నం కూడా లేదు. కదా ఉద్యోగస్తులు అందరూ చెప్తారు, పాప తెలుగు పొరపాటు చేసినామని పోయినామని చెప్పి. అలా అన్నాయమ్మో, మీరు చెప్పేది వింటే నిజంగా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక్క జీతం ఎక్కించారు తప్పితే ఇవన్నీ మీ ఆఫీసర్ల వల్లనే, మంత్రుల వల్లనే సెట్ చేయొచ్చు. అన్ని పెద్ద సమస్యలే కాదు. ఇవంతా ఒక ఎమ్మెల్యే అనుకున్నా పై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి సాధించవచ్చు. కానీ ఎందుకు గవర్నమెంట్ ఇంత మండిగా ఉంటుందో అర్థమైంది. అంగన్వాడీ వాళ్ళకి ఆఫీస్ ఇవ్వలేదు, ఇది ఇప్పించింది నేనే బిల్డింగ్. మీరు ఆడో ఆ తోపులో లోపల పోతే ఇద్దరు బయటికి రావాలా. కొత్త వాళ్ళకి తెలియదేమో, పాత వాళ్ళకి అంతా తెలుసు. ఆ తోపులో వెనక బంగ్లా వెనకుండింది అనమాట. చూసి సచివాలయం చూసి ఇది ఎంపీడీ ఆఫీస్ ఇప్పించుకోండి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ తయారు చేసి మీకు ఎక్కడ బిల్డింగ్ కట్టరని చెప్పి ఇప్పించింది. అంత అయితే మేలు కదా బిల్డింగ్. చాలా మేలు అమ్మా. శ్మశానం ఉంది ఆఫీసు ఎప్పుడో చాలా అన్యాయం అమ్మో. మీ సమస్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మీ వాళ్ళతో చర్చలు నడిపి జీతం ఇప్పుడు ఏమైతే 28,000 రూపాయలు అడగాలి, ఇంకా 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ కూడా చేస్తాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తాం, దాంట్లో మనవం లేదు. మిమ్మల్ని ఓటు అడిగలేదు, మీకే ఇడిచిపెట్టాం. మీ విచక్షణ జ్ఞానానికి ఇడిచిపెట్టేస్తాం, మీకు విచక్షణ జ్ఞానం వదిలేస్తాం అనమాట. కానీ మానవతా దృక్పథంతో ప్రతి మనిషి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మానవతా దృక్పథం లేకుండా మనిషే కాదు వాడు.
అట్లా మీరు పడేటువంటి బాధల్ని, చిన్న చిన్న సమస్యల్ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వం పరిష్కరించేది కాక జీతం కూడా ఎక్కించాలి, లేకపోతే జీవనాలు జరిగేదే కష్టం. అదిగాక ఈ ప్రభుత్వంలో అన్ని ఊర్లను ఎక్కడో కూడా ఉద్యోగాలు ఇది లేకుండా వచ్చిందే లేదనమాట. ఇది లేకుండా సాయంత్రం లేకుండా కార్యరూపమే లేదనమాట. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా రూపాయి లేకుండా నీతిగా నిజాయితీగా ఉద్యోగాలు ఇస్తాం. అర్హులైనటువంటి రూపాయి లేకుండా ఎవరైనా ఎమ్మెల్యే రాని, ఎవరైనా ఎంపీ రాని, ఎవరైనా ఎమ్మెల్సీ రాని, ఎవరైనా మంత్రి రాని, ఒక రూపాయి మీతో ఇది లేకుండానే మీకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేసినాం. గతంలో కూడా చేసినాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. నేను 20 ఏళ్ళు జైలు శిక్షణలో ఉన్నా. 89% మంది, 20% మంది ఉన్నారు. మన ఎప్పుడో శివరుమాల్లో అమరాపురంలో వచ్చిన సాయిబాబా అంటే 7 చాలా నమ్మ ఎండు జనం నీవేనా పరిస్థితిలో ఉంది, ఉపయోగం కొట్టరా అంటాం. సాయిబాబా కూడా పోయి వాళ్ళు వచ్చినారు మీటింగ్. అప్పుడు నెల 2 నెలల క్రితం నేనేనా ముందు గతంలో 60-70 రూపాయలు, 180 రూపాయలు నూనె ఎంత ఉండింది, ఎంత అయిందో ఇదైపోయింది. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. గ్యాస్ 300, 400 ఉండే, 500 ఉండే, 600 ఉండే, 1200 అయింది. సో కంపల్సరీగా ఎంత శాతం అయితే నిత్యావసర సరుకు లెక్క రేట్లు పెరిగిందో అంత శాతం మీకు ఎక్కించాల్సింది. 30,000 అవుతుందా, 35,000 అవుతుందా, 25,000 తెలియదు అంటే ఎక్కించాల్సిందే. లేకపోతే మీరు ఏం తింటారు చెప్పండి? ఈరోజు కూలి పోతేనే డైలీ 400-500 ఇస్తారమ్మా. డైలీ ఉదయం పోతే మీ మాదిరి పోతే ఇంకా 100 ఎక్కువ ఇస్తారు. ఉదయం 9 గంటలు పోతారు కదా మీరు, 9 నుంచి 4 గంటలు, 4 గంటల వరకు. అంతమంది నుంచి 600-700 ఇస్తారు పల్లెలు. ఈరోజు 100 రూపాయలు గంటకి. మీకు ఎంత పడుతుంది? మీకు 100 పడుతుంది. అంటే ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయిందమ్మా, బాగా పెరిగింది. అన్ని రేట్లు పెరిగిపోయి, ఏం బస్ ఛార్జీలు పెరిగినా ఎటో మీరు ఏం తీసుకోవాలో పెరిగిపోయిందమ్మా. కానీ మీ జీతాలు పెరగలేదు. పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తారు, మేమేదో ధర్నా అంటే వస్తారు, అలా ధర్నా చేయకూడదు అంటే మాకు ఇష్టమే, మా జీతం కూడా పెంచింది, మీరు అట్లాంటి వాళ్ళు మీరు చేయండి అని అంటారు. ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ఓట్ల కోసం పనిచేసేవాళ్ళు ఎలక్షన్ వస్తే ఏదో 4 మాటలు చెప్తారు, తప్పించుకొని వెళ్ళిపోతారు. మేమైతే మాట ఇచ్చినామో మాట ప్రకారం మన తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నీ కంప్లీట్ చేసినాం లేదమ్మా, చేసినాం. మాట ఇచ్చేలేదు, ఇస్తే అదేమన్నా కానీ మాట నడుచుకుంటాం అన్నమాట. కానీ మిమ్మల్ని వెట్టి కార్మికుల కంటే హీనంగా చూస్తుంది ప్రభుత్వం. అంటే జీతగాళ్ళు అంటారు కదా, ఈ పూర్వంలో జీతగాళ్ళు ఉండేవాళ్ళు ఇళ్ళలో, వాళ్ళు ఎట్లా చూస్తే దానికంటే హీనంగా చూస్తున్నారు అనమాట. అంటే మీరు మనుషులే కాదన్నట్టు చూస్తుంది. ఓ కాలంలో అంగన్వాడీలో మిస్యూజ్ జరిగేది 15-20 ఏళ్ళ కింద, నేను చూసినాను. తర్వాత మీరే బాగా తెలుసుకొని ఇప్పుడు ఏమైతే ప్రభుత్వం నుంచి వస్తుందో దాన్ని సక్రమంగా విద్యార్థులు కానీ, బాలింతలు కానీ, గర్భిణీలు కానీ అందిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. అదే అడుగుతూ ఉంటాం అన్నమాట. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఏమాత్రం మిస్యూజ్ చేయలేదు. ఈ సందర్భంలో మీ పైన ప్రభుత్వం అనుమానపడడం చాలా తప్పు. ప్రతి ఒక్కటి అనుమానమే. మీరు వేసే అడుగు పైన, మీరు చేసే పని పైన ప్రతిరోజు అనుమానం అన్నమాట. కానీ ప్రధానమైనటువంటి శాఖ మీదే ఈరోజు అంగన్వాడీ శాఖ, ప్రధానమైన శాఖ. ప్రతిదానికి మీరే క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి సరైనటువంటి పక్కా సమాచారం రావాలంటే మీరే ప్రథమంగా. గ్రామాలు ఉండేది మీరే, ఈఆర్ఓ ఉండడు, పంచాయత్ సెక్రటరీ ఉండడు, ఎంపీడీ ఉండడు, లేకపోతే ఇంకో తహసీల్దార్ ఎవరు ఉండడు. గ్రామాల్లో ఉండి గ్రామంలో ఏం జరుగుతుందని ప్రభుత్వానికి పక్కా సమాచారానికి ఏకైక సాధనం అంగన్వాడీలే. వీళ్ళు ఇచ్చిన ఓట్లే పక్కా వచ్చింది. రైతులు మీరు కూడా ఒక 75% వేసినారబ్బా. వేరే ప్రాజెక్టులు నాకేం తెలియదు, కానీ మా వరకు 75% ఓట్లు బాగా వేసినారు. సరే 10-20%
అదే చెప్తే కదా అక్కడ ఒక బిర్యానీ దొరుకుతుంది పోయినారు ఇప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చింది అనమాట. వచ్చింది కదమ్మా, వచ్చింది అంటారా? వెనకలోకి వచ్చిందమ్మా, వచ్చింది. సో ఇక్కడ ఓట్ కాదమ్మా ముఖ్యము. ప్రభుత్వం అనేది ఒక కుటుంబం ఉన్నట్టు. ప్రభుత్వాధినేత కుటుంబంలో సభ్యులకి ఏమైనా సమస్యలు వస్తే తన చేతనైతే పరిష్కరించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య విధి అనమాట. కానీ ఇక్కడ జరుగుతుంది 4.5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నోతుల్లో వచ్చాము, మేము పుట్టుపత్తికి పోతామని ఆడ ధర్నా చేస్తాము, అనంతపురం పోతాము ఆడ ధర్నా చేస్తామని. ఇంత చేసినా ప్రభుత్వం అవుతున్నాను నువ్వు కూర్చోబెట్టి ఏమ్మా మీ సమస్యలు ఏమి చెప్పండి, మీ సమస్యలు ఏమి? మీరు 10 చెప్తే 10 పరిష్కారం చేయలేదు ప్రభుత్వం. నేనైనా అంతే, ఇంకో ప్రభుత్వం అయినా అంతే. సాధ్యమైన ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి ఎవరన్నా కానీ ప్రభుత్వం కూర్చోబెట్టింది లేదు. పోనీ బలవంతానికి కూర్చోబెడితే నెగ్లెక్ట్గా మీరు ఉంటే ఉండి పోతకోండి. ఈరోజు మీకు అంగన్వాడీలు బీగాలు వేస్తే తీపిస్తాము, పని చేపిస్తామంటే ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన ఏమో. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. బీగాలు తాళాలు పగలు కొట్టి మేము ఎవరో వాలంటీర్తో పని చేపిస్తాము, లేకపోతే ఇంకోరు ఎవరితో పని చేపిస్తామంటే మీ పైన ఎంత దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు కూడా. దయచేసి మీరంతా ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా విద్యావంతులే. మీరు కూడా ప్రతిరోజు ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అంతా తెలుస్తూ ఉంటుంది మీకు కూడా. అరే కొడుకు ఏడుస్తున్న తండ్రి బాధ్యత ఏమి? ఎందుకు రానాలి వాడు అంటాడు నాకు మోటార్ సైకిల్ పని అంటాడు. మరే మోటార్ సైకిల్ నాతో డబ్బు లేదురా, సైకిల్ తీసుకురా లేకపోతే టీవీఎస్ తీసుకురా అని చెప్పాలి. నాతో ఉండే డబ్బు సైకిల్ తీసుకురా, డబ్బు వచ్చాక చూస్తాం. ఆ విధంగా మీరు అయ్యా మాకు కడుపు నిండుతా లేదో, మాకు చాలా దినం జరగడమే కష్టం అది, మేము మా బిడ్డలు పాపలో మాకేదో జీపులు ఎక్కించాలని అడిగితే సరే మీరు ఏదో 30,000 40,000 అడిగినారు, 30,000 ఇవ్వద్దు, అడిగితే 40,000 ఇవ్వద్దు, ఏదో పైసా 10 రూపాయలు పెంచాలి కదా. గతంలో చంద్రబాబు నాయుడు ఆ విధంగా పెంచినాడు లేదమ్మా, పెంచినాడు. అది మానవత్వం, అది మానవత్వం అంటారు. ప్రతి మనిషికి మానవత్వం లేకున్నటువంటి మనిషి వాడు ఎవడనే కాదు, మనిషే కాదు వాడు. ప్రతి ఒక్కరు మీకు మానవత్వం ఉండాలి, మాకు మానవత్వం ఉండాలి. ఈరోజు 4.5 సంవత్సరాలు అలో రామ అని రోడ్లెంట పడి ఏడుస్తామంటే మీరు మాకు జీతాలు పెరగలేదు, పనుల్లో చాలా ఇబ్బంది ఉంది, చిన్న సాంకేతిక సమస్యలతో అనేకమైన ఇబ్బందులు చేస్తున్నారు, మాకు సరి చేయాలంటే ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తాడ కనీసం కూర్చోబెట్టి మాట్లాడలేదు. మాట్లాడినా నిర్లక్ష్యంగా చేస్తే చేయండి పోతే పోండి అంటే దీనికంటే అర్థం ఏముంటుందమ్మా? ఎమ్మెల్యే ఒళ్ళు పోగొచ్చి వాళ్ళకు ఒళ్ళు కోవేక మాట్లాడతారు, వీళ్ళు పొమ్ముక వీళ్ళకి ఒళ్ళే పోయేక వీళ్ళు తినక కష్టమైపోతుంది.